వైటీ వరల్డ్ మీరు అనుకోవచ్చు, వైటీ వరల్డ్ డిలీట్ అయిపోయింది అనమాట. అన్ని వరల్డ్ ఒకసారి ఉండలేవు, అప్పుడప్పుడు డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు నేను కొత్త వరల్డ్లో ఉన్నాను. ఈ వరల్డ్ పేరు మర్చిపోయాను, కానీ ఇక్కడ జాబ్ ఇస్తున్నాను. ఇది HP4 ఇప్పుడు గ్లిచ్ బయటకు వెళ్ళిపోయామండి. ఇప్పుడు అమ్మో దేవుడా, ఈ కొట్టు కానీ ఈ అన్డిస్ట్రక్టబుల్ జాంబీస్ ఎలా చూపించాను, ఆర్ఐస్ అనుకుంటుంది. ఆరా బౌన్స్ బ్యాక్. ఓ దేవుడా, కొట్టాలని గాల్లో తిరిగిపోతాయి. బికాజ్ ఐఎమ్ హల్క్ మోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేనైతే నగర్కి వెళ్తా. నా దగ్గర తినడానికి చాలా గోల్డెన్ యాపిల్స్ ఉన్నాయి. ఒక స్టాక్ కాదు, స్టాక్ ఓవర్ అయిపోయింది. అప్పుడే చూపిస్తాను. హల్క్ మోడ్ L2 నొక్కితే గాల్లో వెళ్ళిపోతాయి. ఇంట్లోకి వచ్చేస్తాను. L2 నొక్కుదాం, గాల్లోకి వెళ్ళిపోయాయి. దేవుడా, అలా క్లోజ్ చేయమని గేట్ని. ఇది నా స్టోరేజ్ రూమ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే దీంట్లో బ్లాక్స్ ఉన్నాయి, దీంట్లో డైమండ్స్ అన్నీ ఉన్నాయి. అందులో కూడా ఇది నా పోషన్స్, నా ఫ్లింట్ అండ్ స్టీల్, నా వెపన్ చెస్ట్. ఇది నా దగ్గర ఎందుకోసమే చూపిస్తా. నా బోనింగ్ ఎందుకు అంట వస్తుందంటే ఫ్లేమ్ ప్లస్ పవర్ 3 ప్లస్ ఇన్ఫినిటీ అంటే మన ఇన్వెంటరీలో యారోస్ అవసరంలా. యారోస్ ఒకసారి పెట్టుకొని మళ్ళీ చెస్ట్లో పెట్టచ్చు. మనకి ఇన్ఫినిట్ యారోస్ ఇప్పుడు, కానీ డ్యూరబిలిటీ పోతే మన బో కూడా పడుతుంది. నా దగ్గర చాలా బోస్ ఉన్నాయి. ఇంకో బో ఉంది, వేరే బో అప్పుడు పడేసాను. నాకు లేదు, క్రియేటివ్లో పడేసాను అనుకుంటున్నాను. చాలా చెస్టుల్లో చాలా వస్తువులు ఉన్నాయి. నేను సర్వైవల్ స్టార్ట్ అయ్యే ముందు ఇవి పెట్టాను అనమాట. నన్ను అలా ఉండరా బాబు, మా ఇంట్లోకి వచ్చేసారు. ఇప్పుడు పైన ఇక్కడ చూడండి, ఒబ్సిడియన్ కూడా చాలా ఉంది. నా ఇన్వెంటరీ చూపించలేదు అనుకుంటా. ఇక్కడ చూడండి అసలు ఎంత ఉందో. ఒక అరీనా కట్టుకోవడానికి నేను నగరకి వెళ్ళను. నా దగ్గర ఒక బెడ్ ఉంది, నా మీద ఒక ఇల్లు ఉందన్నమాట. చూపిస్తా. ఫుల్గా కట్టుకోవాలి, డోర్స్ కూడా వేయలేదు అసలు. ఇక్కడ ఒక బెడ్ రాంగ్ ప్లేస్లో ఉంది. ఒక్క హిట్ బెడ్ మీటింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా బ్రేక్ చేసి షవల్ ఎక్కడ ఇప్పుడు దీని ఎక్కడ పెట్టి ఇది కూడా ఇలా బ్రేక్ చేసి ఇది కూడా ఇలా చేసి ఇప్పుడు ఇలా పెట్టేది. నేను ఆ బెడ్ని వేరే బెడ్ ఇది ఓకే వేరే బెడ్. ఆ ఇంట్లో అసలు లైట్ లేదు, టార్చెస్ చేసుకోవాలి. దానికోసం కోల్ కావాలి. అయినా కోల్ చెట్టు నుంచి కూడా చేసుకోవచ్చు, చార్కోల్ చేసుకోవచ్చు అన్నమాట. చెట్టు ఈ బ్లాక్ బ్రేక్ చేసి యాక్చువల్లీ ఈజిప్ట్ లాగా ఉంది చూడండి. నేను ఫస్ట్ పడుకొని చూపిస్తాను, చాలా డార్క్గా ఉంది అసలు. చూపించాను మీకు అరీనా కట్టాలి సర్వైవ్లో. అమ్మా దేవుడా, నేను పార్కూర్ చేసుకున్నాను కదా. ఇక్కడ పూలు ఎందుకు కట్టాను మీరు అనుకోవచ్చు. అదే చూపిస్తాను. ఆర్డర్స్ ఏమి అనమాట. ఆ పికెట్స్ ఎఫ్ఎన్సిటీ 2 ఇక్కడ అన్బ్రేకింగ్ 1 ఇది 1 ట్యాప్ చేస్తే అక్కడ క్యాప్టస్ మొత్తం బ్రేక్ అయిపోద్ది.
ఇలా కట్టే నేను ఎన్ని క్రియేటివ్లు కట్టి తను ఇల్లు సర్వైవ్లో కట్టాను కొంచెం ఐరన్ మొత్తం. నేను అనుకోవచ్చు ఇల్లు చూడడానికి 2 స్టాక్స్ అయినా అనిపిస్తుందని. 2 స్టాక్స్ అయితే కాదు, అసలు 4 స్టాక్స్ కన్నా ఎక్కువ ఇల్లు ఐరన్ బ్లాక్స్. అయినా అసలు ఒక స్టాక్ ఆఫ్ ఐరన్తో 8 ఐరన్ బ్లాక్స్ వస్తాయి. అయినా అంత కష్టం లేదు, క్రియేటివ్లో తీసుకున్నాను మొత్తం. దూకే అనుకోండి, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వచ్చి ఇలా బలిగిపోతున్నాను. ఇక డోర్ పెట్టా, అది డోర్ కూడా ఉంది, అది డోర్ పెట్టాను. వేరే వర్క్ చేస్తున్నా. అసలు నేను డోర్ అంటే నేను డోర్ పెట్టాను. ఇంకో అసలు డోర్ అని గుర్తు వస్తే కవర్ పెడతాను అని మైన్క్రాఫ్ట్లో రోజులు తీసేస్తాను. అసలు ఫార్మర్స్ ఇలా ఉంటారు, అసలు నాకు ఫార్మర్స్ ఇలా ఉంటారు అనిపిస్తుంది. అండ్ చాలా ఫార్మ్స్ ఉన్నాయి. నా అండర్గ్రౌండ్ బేస్ చూపించా, కానీ మీకు అది నేను చూపిస్తాను. ఎంట్రన్స్ ఇక్కడెక్కడో ఉంది. ఎంట్రన్స్ చూడడానికి ఒక టేల్ షేప్లో ఉంది. ఇది ఉంది ఎంట్రన్స్. దీంట్లో మాబ్ మొత్తం స్పాన్ చేసేస్తున్నాం. ఇంత డార్క్గా ఉంది సార్, అందుకే డార్క్గా ఉందని ఇలా ఫైర్ పడుతుంది. అయినా ఈ ఆరోజు మనం పికప్ చేసుకోలేదు గైస్, జీవి దాకా అక్కడే ఉంది. ఇప్పుడు కొంచెం నేను కొంచెం కోల్ తెచ్చుకుంటా చెట్లు నుంచి. ఈ కలర్ నచ్చింది. అసలు ఉండేదే డెజర్ట్లో. ఎక్కడ నా స్పాన్ పాయింట్ లాస్ట్ అయిపోయింది అనమాట. నా స్పాన్ పాయింట్ దగ్గర అసలు ఆ వెళ్ళు ఉంది, ఏంటో 2 వెళ్ళు ఉన్నాయి, అది కూడా వితౌట్ విలేజ్ గైస్. దాన్ని నేను అండర్ పాటం దగ్గరికి వెళ్ళి అండర్ డ్రాగన్స్ అందులో ఉంది నా క్రియేటివ్లో. కానీ చూస్తే అసలు అక్కడ లేదు. బెడ్ డ్రాప్ వరకు టిక్ చేసి అయినా లేదు అసలు. బాక్స్ వేసి చిన్న గ్రైండ్ చేస్తా. నేను ట్రీ హౌస్ కూడా పెట్టుకుంటాను. నేను చూద్దాం ఏంటంటే దేవుడా మళ్ళీ పై పెట్టారు. స్పైకి మిషన్ తీసుకొచ్చింది. సరే అదే చేసుకుంటాను. దాంట్లో ఒక ఫైర్ నాకు ఐరన్ చాలా ఇష్టం అన్నమాట. నేను అసలు ఐరన్ తప్ప డైమండ్ ఆర్మర్కి వెళ్దాను. నా సర్వైవల్ బోర్డులో ఒకటి నిజమైన సర్వైవల్ బోర్డు ఉంటుంది కదా, ఒకటి చాలా కష్టపడింది. దాంట్లో క్రియేటివ్ ఏం యూజ్ చేయాలా, ఆ వరల్డ్ మీకు చూపించలేదు. ఎప్పుడు ఎపిసోడ్ 1 అప్పుడు ఉందో, లేకపోతే అప్పుడు కూడా డిలీట్ అయిపోయిందో. చాలా పాత పడేది, దాని తర్వాత ఏమి డిలీట్ అయిపోయింది. ఆ మెసేజ్ వస్తే దాన్ని క్లిక్ చేస్తే తప్ప మనం మైన్క్రాఫ్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తాం. వరల్డ్సే రిస్క్ చేసుకోవాల్సి వస్తుంది. నేను అసలు ఎన్ని వరల్డ్స్ ఆడేవన్నప్పుడు అప్పుడు ఆ సర్వైవల్లో వరల్డ్ అసలు ఎంత కష్టపడి స్టాక్స్ ఆఫ్ ఐరన్ నా దగ్గర లాస్ట్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయంటే ఐరన్ అప్పుడు లైక్ నేను చాలా పెద్ద కేవ్లోకి వెళ్ళి మైండ్ చేసా. చాలా పెద్ద కేవ్ అది. రోజు ఇలా అక్కడే ఎక్కడున్నప్పుడు నాకు తెలియకుండా రోజు మైన్క్రాఫ్ట్లో అక్కడే ఉన్నా. అసలు ఎక్కడికి వెళ్ళాలి లాస్ట్ ఎల్లిందారులోనే వస్తూ దానిలో లాస్ట్ ఒక ప్లేస్ మార్క్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. నా దగ్గర స్టోన్ పికాక్స్ అప్పుడు ఒకటే ఉంది, అయినా అది కూడా బ్రేక్ అవ్వాలా. బ్రేక్ అయినా నా దగ్గర ఉన్న వుడ్తో క్రాఫ్ట్ చేసేసుకున్నాను. సో అది చాలా ఓల్డ్ మైన్క్రాఫ్ట్ వరల్డ్. నాకు తెలిసి 2022లోనే ఎప్పుడు వచ్చింది గైస్ ఆ వరల్డ్. ఆ వరల్డ్లో అసలు నేను మెమరీస్ ఉన్నాయి. కానీ ఆ వరల్డ్లో 3 ఐరన్ బ్లాక్స్ క్రాఫ్ట్ చేసుకుంటాను. అది మొత్తం సర్వైవల్ చేస్తుంది. ఇది రియల్ సర్వైవల్ వరల్డ్. ఇక్కడ అసలు చిట్టా బాబు ఇన్స్టామైండ్ చేసేస్తాను. దీని తర్వాత మైన్క్రాఫ్ట్ సెన్స్ చూపిస్తాను. ఇలా బ్లాక్ పెట్టేసి దేవుడా ఎపిక్. ఆ దగ్గర ఏ ఆర్మర్ ఉందో డైమండ్ ఆర్మర్ ఉంది.
ఇది ఫెదర్ ఫాలింగ్. అసలు నేను కింద నుంచి ఎక్కడి నుంచి పడానంటే ఫెదర్ ఫాలింగ్ అనుకున్నాను. అసలు జీవితంలో ఫెదర్ ఫాలింగ్ కాదు. ఇది ప్రొటెక్షన్ చాలా యూస్ఫుల్. బ్లాస్ట్ ప్రొటెక్షన్. చెస్ట్ బ్లాస్ట్ ప్రొటెక్షన్, ఇది ప్రొటెక్షన్. అన్ని ప్రొటెక్షన్ అనమాట. అన్ని ప్రొటెక్షన్ టైప్స్. బ్లాస్ట్ ప్రొటెక్షన్ కొంచెం పవర్ఫుల్లే, కొంచెం డ్యూరబిలిటీ తగ్గింది నా ఆర్మర్కి. అయినా స్కిన్ ఎలా ఉండదు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే నా స్కిన్ ఇలా ఉందన్నమాట. ఇది రేస్ డ్రైవర్ స్కిన్, కానీ చూడడానికి రేస్ డ్రైవర్ కాదు. ఇలా 5 years వరకు ఉన్నాయి. నేను తీసుకున్నా, లేకపోతే అసలు నార్మల్గా బ్లూవే తీసుకోవాలి. నేను బ్లూ నా ఫేవరెట్ కదా. ఇప్పుడు ఇల్లు కాకుండా ఉడ్డు కూడా మైండ్ చేస్తాను. అబ్బా మళ్ళీ ఇప్పుడు అదైతే చాలా ఐరన్ ఉంది. మళ్ళీ పోయిందంటే మళ్ళీ క్రియేటివ్లోకి వెళ్ళి స్టాక్స్ తెచ్చుకోండి. అది నాకు అసలు అంత ఐరన్ వాడేది అసలు. అంత ఐరన్ మా ఇల్లుతో ఎక్కువ ఐరన్ వచ్చింది అనుకుంటా దానికి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పార్కూర్ కోర్స్ అయితే ఇక్కడ బాగుంది. మనం వైటీలో అయితే పార్కూర్ కోర్స్ చేసాం మనం ఎపిసోడ్ 2లో. ఎలా డిలీట్ అయిపోయిందో అసలు అక్కడ బిడే హ్యాక్స్ నేర్చుకున్నాం గైస్. ఆ బిడే హ్యాక్స్ మీకు చూపించే ముందే అసలు పోయింది. ఎపిసోడ్ 3 మేము 1 week అన్నాం, కానీ 2 weeks 3 weeks పెట్టింది. రీజన్ ఉంటాను పక్కన ఎండ్ ఆఫ్ ద వీడియో, లేకపోతే హాఫ్ ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. ఇప్పుడు నేనైతే అదిగా బిల్డ్ చేయాలి. నా దగ్గర విలేజెస్ స్పాన్ అవుతుంది. ఒక్క స్పాన్ ఇది కదా, నా దగ్గర చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ పెడితే నాకు పారిపోతాను తెలిసి, అందుకే నాకు పెడతాను. నేను అసలు నేను అది నా ఫైట్ చేసేలాగా పెడతాను. చాలా అయింది కాబట్టి ఆల్రెడీ 9 ఐరన్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, ఎలా పెట్టి ఇన్వైట్ చేపిస్తాను. దీని తర్వాత అందరూ గ్రౌండ్ ప్లేస్ చూపిస్తాను. ఇప్పుడు ఇలా బ్లాక్ చేసి వస్తాను. ఇప్పుడు అలా అక్కడ పడితే వెళ్ళిపోతారు. అక్కడికి విలేజెస్ వస్తారు. ఎక్కడ పడితే అక్కడికి అసలు మన ప్లేస్ కట్టామా ఆ ప్లేస్లో ఉండరు. అసలు బ్రెడ్ వేస్తూనే ఉంటారు. అసలు ఆ నేమ్స్ నా దొరికిన విలేజ్లో అసలు ఫస్ట్ చెస్ట్ ఉంది నాకు తెలిసి. ఏమన్నా చూపిస్తాను. మీరు చాలా డైమండ్స్ అయి ఉండరు అనుకుంటారు, కానీ కాదు. మా అబద్ధం చేసిన చూడండి, ఇదే ఉంది అసలు. బ్రెడ్ ఒకసారి బ్రెడ్ బాగానే ఉంటుంది. ఒకసారి క్లింగ్ చెట్లు ప్లాంట్ చేయడం కదా, అయినా నాకు అంత చూడలేదు. అరే నిలబడి ఏంటి, నిలబడి డ్యామేజ్ వస్తుంది నాకు. ఏంటిది గాయస్, ఇదైతే ఒక రూమ్ అనమాట. నా బిల్ హ్యాప్ యూజ్ చేసా. ఇక్కడ ఎందుకు గ్లోస్టోన్ పెట్టాను, గ్లోస్టోన్ లేకుండా ఇంకా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను కొంచెం బ్లాక్గా చూడొచ్చు, గ్రేగా. ఇది లీవర్. ఇది చేస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది నా ఫస్ట్ హిడెన్ పిస్టన్ సెక్షన్ గైస్. ఫ్లిప్ చేసి అనుకుంటుంది అంటే అది క్లోజ్ అయిపోతుంది. బ్రేక్ చేసి అనుకుంటుంది. ఇక్కడ నుంచి అక్కడ బ్రేక్ షిఫ్ట్ చాలా సీక్రెట్ అంటే చాలా అవుతుందని ఇలా క్లోజ్ చేయడం అనమాట. మధ్యలో మేము స్కిప్ చేసాం. ఇదైతే నా అండర్గ్రౌండ్ బేస్ అనమాట. నేను చాలా చూపించిన, ఇంతవరకు చూపిస్తాను. అది చూపించి మర్చిపోయా. ఇక్కడ నుంచి దూకేద్దాం. నాకు అసలు డ్యామ్ చాలా తక్కువ డ్యామేజ్ వస్తుంది. ఎంత వస్తుందో చూద్దాం. మనం కూడా ఒక హార్ట్ అయినా చాలు. మొత్తం క్రియేటివ్లో కట్టాను నేను ఈ అండర్గ్రౌండ్ బేస్ అయితే ఊరికే టెస్ట్ చేయడానికి. ఇలా కడితే ఇట్లా బాత్రూమ్స్ ఉన్నాయి అన్నమాట. చాలా రూమ్స్ కట్టాలి దానికి. చాలా ఇది
ఏంటి బ్రేక్ అయిపోయింది అమ్మే టాస్ బ్రేక్ అయిపోయింది ఇది చేయగలిగిపోయింది దీనిలో మనం విలేజెస్ పడతాం పెడితే అసలు మారిపోతాను అసలు నేను ఎక్కడ పెట్టాను అక్కడికి అక్కడికి వెళ్ళిపోతాను అసలు ఎందుకు నాకు తెలియదు నేను వెళ్ళిపోయా కూర్చుంటాను అక్కడ అక్కడికి వెళ్ళిపోతుంది ఎందుకు నాకు తెలియదు అసలు ప్లేస్ మొత్తం తిరిగే వరకు ఇలా వాడైతే ఇక్కడ ఉంటాడు అసలు ఇది యూస్లెస్ ఏరియా అంటే ఆ సోడ్ ఫైర్ ఆస్పెక్ట్ అందుకే అంత డ్యామేజ్ చేస్తుంది ఆ మ్యాప్ నుంచి డ్యూరబిలిటీ కూడా తగ్గిపోతుంది ఈ ఆరో సైన్ చాలా ఈజీ గైస్ దానికోసం కొంచెం టైం అంతా పడుతుంది ఇలా కట్టామన్నమాట అసలు ఈ ఐరన్ డోర్ కోసం బాగా కష్టపడ్డారు ఈ ఫ్రెష్ అనమాట ఇదే సౌండ్ వస్తుంది అసలు ఇక్కడ సైకిల్ వ్యూనే రాదు తెలుసు లేడీస్ బాత్రూమ్ సరిగ్గా అయిందన్నమాట బాయ్స్ వాష్రూమ్ అసలు నేను చేయడమే మర్చిపోయాను ఆ స్క్రీనే పెట్టాను ఇప్పుడు అల్యూషన్ ఉంటుంది అసలు టాయిలెట్ లేదండి అయితే నాకు ఏం చేయాలి తెలుసు కింద దూకి అప్పుడు అలా నాకు తెలిసి సరే నేను ఇల్లు అల్లు కట్టుకుంటా మా ఇల్లు కొంచెం కట్టడం ఫినిష్ అయిపోయింది కానీ ఈ మ్యూజిక్ సింబల్ వచ్చింది తెలుసు నాకు ఇది కూడా ఒక యూనిక్ అమ్మజీ ఒక క్యాట్ లాగా ఉంది ఇది బాత్రూమ్ సైన్ ఇదైతే ఇప్పుడు ఆరన్ ఆర్గన్ సైన్ ఒక నేను రెండు అసలు ఫ్యాస్ట్గా పని చెప్తున్నాను ఫ్లాష్ లైట్ పట్టుకున్నా అమ్మే మా అమ్మ నాన్ షాప్ ఇది బాయ్ ఓ బి ఇలా పరిగెత్తా హంగ్రీ అయిపోద్ది అన్నమాట మా అమ్మ అమ్మ నేను దీన్ని ఫాస్ట్ పరిగెత్తున్నా ఫ్లాష్ గైస్ నేను బాయ్ అమ్మే అమ్మే అమ్మ దేవుడా కావడయ్యా బాబా మా జాంబీ స్పైడర్ అందరూ రండి చంపేస్తాడు అసలు కొట్టినా నాకు ఏమవుతుంది ఆ స్పైడర్ చూడండి అంత ఫ్లేమ్ వచ్చిందో స్పైడర్కి అది చూడండి అంత క్యాంప్ ఫైర్ తీసేసుకోవచ్చు ఆయన జాంబీస్ అయితే డీస్పాన్ అయిపోయా అవును కూడా డీస్పాన్ అయిపోయాయి కొంచెమే ఉన్నాయి ఇంకా ఆయన జంప్ చేస్తూనే ఉండాలి గైస్ అసలు అదే పెద్ద చిరాకు గైస్ అసలు నేను జాంబీస్ కొడుతూనే ఉన్నాయన్నమాట గైస్ హల్క్ మోడ్ ఇన్స్టాల్ చేశాను మీకు చెప్పడం మర్చిపోయా హల్క్ మోడ్ ఇది అసలు ఆ మోడ్ అయినా ఎలాగో ఇన్స్టాల్ చేసుకున్నాం అది కూడా డబ్బులు పెట్టి చూడండి అసలు ఎన్ని జాంబీస్ ఉన్నాయో అందుకే అంత రెసిపీ వస్తుంది ఇంచండి అసలు ఇది మనం కొట్టరు కూడా ఇది ఇన్విజిబుల్ అసలు ఇన్విజిబుల్ మూవీ లాగా యారోస్ బౌన్స్ ఆఫ్ అది యారోస్ చూడండి అసలు బౌన్స్ ఆఫ్ చూడండి అసలు యారోస్ ఎలా బౌన్స్ ఆఫ్ అవుతున్నాయో అసలు వీటిని మనం సోతో కుట్టామంటే గాల్లో వెళ్ళిపోతాయి యారోతో కుట్టామంటే జీవితాలు ఎలా అవుతున్నా బోర్ డ్యూరబిలిటీ పోతాం అసలు దీన్ని మ్యూజియంలో పెట్టాలమ్మా ఇప్పుడు నేను మీకు గాల్లో పంపించేస్తా గాయస్ నో ఛార్జింగ్ ఏదయ్యా బాబు కంట్రోల్ గాయస్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ అవుతాం మనోడైతే రాలేదు సమ్మర్కి
సమ్మర్కి ఎక్కడో వెళ్ళాడు. ఓకే, దానివల్లే ఎపిసోడ్ 3కి లేట్ అయింది. ఎపిసోడ్ 4 ఇంకా కంటిన్యూ అవుద్ది అనమాట ఈరోజు. బాయ్ గైస్.